దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా మనందరినీ ఆశీర్వాదములతో నింపిన ఆ దేవాతి దేవుణ్ణి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు ప్రియులారా. కాబట్టి ఈ ఉదయకాలంలో కూడా మనందరికీ ఏమేమి అవసరమో మన ప్రతి అవసరాన్ని గుర్తించిన దేవుడు దానికి కలిగిన ఆశీర్వాదాన్ని కూడా సిద్ధపరిచి ఉన్నారు. విశ్వసించిన వాళ్ళు ప్రభువు నుండి అన్నీ కూడా స్వీకరించగలరు. ప్రియులారా, మరి మనము ప్రభు నుండి అన్ని ఆశీర్వాదములను స్వీకరిస్తాం కదా, ఇక నెమ్మదిగా కూర్చొని ఏ పని చేయకుండా సమయాన్ని వృధా చేద్దాము అనుకోవడమే దేవుని చిత్తంలో మనము లేము అనడానికి గుర్తు. పని చేయాలి, శ్రమ చేయాలి అని దేవుడే ఆది కాండంలో ఆదామును సృజించినప్పుడు, ఆది కాండము 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఏదోను తోటను సిద్ధము చేసిన తర్వాత 15వ వచనంలో మనం చదువుతున్నాం, ఆదామును ఆ ఏదోను తోటను సాగు చేయుటకు, దానిలో ఆయన పని చేయుటకు, ఆదామేవమ్మను ఏదోను తోటను గురించి వాళ్ళు శ్రద్ధ వహించడానికి, అందులో శ్రమించడానికి ఆదిలోనే దేవుడు పని చేయడాన్ని తను ఏర్పరచుకున్న బిడ్డల్ని ఎన్నుకున్నాడు. ప్రియులారా, మనందరం శ్రమించాలి, మనమందరం పని చేయాలి. ఈ శరీరంతో ఉన్న వాళ్ళందరూ కూడా పని చేయాలి, శ్రమ చేయాలి అని దేవుడు ఎన్నుకున్నాడు. కానీ ఎటువంటి పని చేయాలి, ఎటువంటి పని చేయకూడదు? యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో మనం చదువుతున్నాం, అశాశ్వత భోజనమునకై మీరు శ్రమింపవలదు, నిత్య జీవమునిచ్చు శాశ్వత భోజనమునకై మీరు శ్రమింపుడు, మనుష్య కుమారుడు దానిని మీకు అనుగ్రహించును. ఎందుకంటే దేవుడే ఆయన మీద అంగీకార ముద్ర వేసెను. ప్రియులారా, ఈ లోకంలో ఏదేదో సంపాదించాలి, ఏదేదో సాధించాలి, మన సమయం అంతా కూడా 24 గంటలు కూడా కొన్నిసార్లు ఈ శరీరానికి ఇవ్వవలసిన విశ్రాంతిని కూడా ఇవ్వకుండా చాలా సంపాదించాలి, కూడబెట్టాలి అని శ్రమ పడిన వాళ్ళు ఈ లోకంలో ముందు కాలంలో ఎంతోమంది జీవించారు. మరి వాళ్ళు శాశ్వతంగా ఈ లోకంలో ఉన్నారా? తమ కష్టపడి సంపాదించింది వాళ్ళు ఇప్పుడు అనుభవించగలుగుతూ ఉన్నారా? దేవుడు మనము ఆ సిరాజ్ఞాన గ్రంథం 17వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, మనకి జన్మ ఇచ్చినప్పుడే ఏ రోజు మనం మరణించాలో కూడా దేవుడు అప్పుడే నిర్ణయించారు. మన జీవితకాలం అంతా కూడా నిర్ణయింపబడింది. ఈ లోకం అశాశ్వతమైనది, ఒకరోజు ఈ లోకాన్ని వదిలి వెళ్ళాలి. మరి వదిలి వెళ్ళినప్పుడు నా ఆత్మను నిత్య జీవాన్ని ప్రసాదించే ఆ శాశ్వత భోజనమునకై నేను రోజు శ్రమ పడుతున్నానా లేదా? ఈ అశాశ్వతమైన లోకంలో ఎప్పటికీ నేను స్థిరంగా ఉండని లోకంలో ఏదేదో కూడబెట్టుకోవాలి, ఏదేదో సంపాదించాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలని ఈ లోక ప్రతిష్ట కొరకు నేను శ్రమ పడుతున్నానా? మనం చేసే ప్రతి పనిని గురించి ప్రతిరోజు మనము పరిశీలించుకోవాలి. ప్రియులారా, ఆదాము ఏవమ్మలు దేవుడు చెప్పినట్లుగా ఏదోను తోటలో వాళ్ళు పని చేస్తూ దేవుని చిత్తంలో అయిన పనులు చేస్తూ ఉన్నంత వరకు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు, దేవుని సన్నిధిని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుని చిత్తంలో లేని పనిని చేశారో, ఎవరితో వాళ్ళు స్నేహం చెయ్యకూడదో, ఎవరి మాటలు వినకూడదో, ఏ సర్పరూపంలో వచ్చిన దుష్టుని మాటలు వినకూడదో, వాళ్ళు విన్నప్పుడు ఆ దుష్టుని మాటలకు విధేయించి చేయకూడని శ్రమను చేసినప్పుడు, ప్రియులారా చూడండి, ఏదేను తోట నుంచి వాళ్ళు మరింతగా శ్రమ పడుటకు ఆ తోట నుంచి వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. ఏదైనా తోట నుంచి బయటికి వచ్చిన తర్వాత చూడండి, పురుషుడికి దేవుడు నువ్వు రోజంతా కష్టపడి
పని చేసినా చూడండి, కొంతమంది ఎంతో కష్టపడుతూ ఉంటారు, కానీ దానివల్ల ఫలితం ఏమి కూడా ఉండదు, సంతృప్తిని పొందలేకపోతారు. కానీ ప్రభు ఏం చెప్తున్నారు? మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకండి, అప్పుడు మీకు అన్నీ కూడా అనుగ్రహించబడును అని. ప్రియులారా, ఉదయమే లేచి దేవునితో గడపవలసిన సమయాన్ని మనం దేవుడితో గడపాలి, వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. ఆ రోజుకి ప్రభు చిత్తం ఏముందో మనం తెలుసుకోవాలి. ఆ సమయాన్ని ప్రభుతో గడపడం ద్వారా ఏ శ్రమ మనం పడకూడదో, ఏ శ్రమ మనం పడాలని దేవుని చిత్తమై ఉందో ఆ యొక్క కృపను, ఆ జ్ఞానాన్ని దేవుని దగ్గర నుంచి మనం పొందాలి. ప్రియులారా, మన కంటికి కనిపించిన, మనకి వచ్చిన అన్ని పనులను మనం చేయకూడదు, అందరితో మనం స్నేహం చేయకూడదు, అన్ని రకాల పనుల్లోనికి మనము వెళ్ళకూడదు. ధనము దురాశలన్నిటికీ కూడా మూలము. ఎంత ఎక్కువగా ధనాన్ని మనం సంపాదిస్తున్నాం, అది మనం కష్టపడిన సంపాదించిన ధనమే, మన తెలివితో మన జ్ఞానంతో సంపాదించిందే కావచ్చు. కానీ ప్రభువు మనకు అనుగ్రహించినది అంతా కూడా ఇతరులకు కూడా మనము పంచిపెట్టడానికి దేవుడు మనకి ఇచ్చిన తెలివిని, జ్ఞానమును ఉపయోగించుకొని ఇతరులకు కూడా మనము సహాయం చేయడానికి మనము సంపాదించినది మనం ఇతరులకు పంచిపెట్టాలి. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15:18 ప్రభు అంటున్నాడు, నీవు చేసే పని దేవుని చిత్తం అయితే దానిలో నిలకడగా ఉండుము, దానిలో నువ్వు సంతృప్తి పొందినప్పుడు నీ యొక్క పనులను చూసిన ఆ దేవుడు కూడా మహిమను పొందుతాడు. దేవుని చిత్తంలో లేని పనులను మనం చేసినప్పుడు చూడండి, దొంగవాడు దొంగతనం చేయడం మానివేసి తన సొంత చేతులతో కష్టపడి పని చేయాలని ఎఫెసీయులకు లేఖలో ప్రభువు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఇతరులు సంపాదించి పెట్టింది దేవుడు మనకు అనుగ్రహించాలని కాదు. దేవుడు మనకి ఏ తలాంతులను ఇచ్చాడో, ఏ నేర్పరితనం ఇచ్చాడో ఆ పనులు చేయడం ద్వారా అది దేవునికి మహిమకరంగా ఉంటే మాత్రమే ఆ క్రియలను తప్పకుండా మనం చేయాలి. అపోస్తులైన పౌలు జీవితాన్ని మనం చూసినప్పుడు గొప్ప అపోస్తులుగా ఆయన పిలువబడ్డాడు. అంత జ్ఞానము, తెలివి, తన సమయం అంతా కూడా దేవుని రక్షణ సందేశాన్ని ప్రకటించడానికి అతడు ఉపయోగించినప్పటికీ అపోస్తుల కార్యంలో మనం చదువుతున్నాం, అక్విలాతో ప్రిస్సిల్లతో కలిసి గుడారములు తయారు చేయి పనిలో తను ఆ పని చేయగలిగినాడు. కాబట్టి ఆ పని చేయడానికి అతడు వెనక్కి తిరిగిపోలేదు. ప్రియులారా, నేను ఇంత గొప్ప అపోస్తుల్ని కదా, ఇంతమందికి రక్షణ సువార్త నేను అందిస్తున్నాను కదా, అందరూ నా అవసరాలు తీర్చాలి, నేను పని చేయవలసి అవసరమున్న అవకాశమున్న నేను చెయ్యను అని ఎప్పుడూ చెప్పలేదు. తన పనిని గొప్పగా చెప్పాడు. నేను వారితో కలిసి పని చేయగలిగాను. కానీ కొన్నిసార్లు మాత్రము ఇతర సంఘాలకు ఆయన చెప్తున్నాడు, నేను యెరూషలేమునికి వెళ్తున్నాను, మీరు దేవుని సువార్త కొరకు ఈ యొక్క ధనాన్ని మీరు కూడబెట్టి పెట్టారో మీరు నా దగ్గరకు పంపిస్తే నేను యెరూషలేములో ఉన్న అపోస్తులకు అది తీసుకుని వెళ్ళినప్పుడు దాని ద్వారా సువార్తీకరణ ఎంతో జరుగుతుంది. కాబట్టి అన్ని సంఘాల వాళ్ళని ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మీరు చేసే పనిలో దేవుని సువార్త కొరకు కూడా ఆ ధనాన్ని మీరు సిద్ధపరచండి. మనం శ్రమ పడినది కేవలం మన అవసరములు తీర్చడానికి మాత్రమే కాదు, మనము మన కొరకు ధనరాశులను కూడబెట్టుకోవడానికే కాదు. ప్రియులారా, దేవుడు ఈ తలాంతులను, నేర్పరితనాన్ని మనకు ఇచ్చామంటే దేవుని రాజ్య స్థాపనలో ఎవరెవరు తమ యొక్క జీవితాలను వెచ్చించారో వారి యొక్క అవసరాలను తీర్చడానికి, ఆ సంఘాలలో దేవునికి కృప ఎవరెవరికి అవసరమైందో, ఎవరెవరు దేవుని మీద ఆధారపడి తమ కొరకు ఏమీ చేసుకోలేని పరిస్థితులలో ఉన్నారో వారందరికీ సహాయం చేయడానికి కూడా మనం పడే శ్రమలో తప్పకుండా వారికి మనము సహాయం చేయాలి. కానీ మనం ఏ పని చేసినా ఆ పనిలో దేవునికి మహిమ జరుగుతుందా, ఆ పనులను మాత్రమే మనం ఎన్నుకోవాలి. ప్రియులారా, మనము దేవుడికి ఇష్టం లేని రకరకాల వ్యాపారాలను చేసి ఆ వ్యాపారాల ద్వారా మనం కోట్లు సంపాదించవచ్చు. కానీ అటువంటి వ్యాపారాల ద్వారా ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే అటువంటి పనులలో మనం ఉన్నప్పుడు దేవుడు మన శ్రమను ఆశీర్వదించడు. ఎంతోమంది క్రైస్తవ కుటుంబాలలో కూడా చూడండి, రకరకాల దేవునికి ఇష్టం లేని వ్యాపారాలను చేసి దేవునికి ఇష్టమైన బిడ్డలు దానివల్ల నష్టం కలిగినప్పుడు వారు కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు మన వ్యాపారాన్ని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? మనం అనుకుంటాము కష్టపడుతున్నాము,
ఇంతగా శ్రమ పడుతున్నాము కానీ ఎందుకు ఫలితం రావడం లేదంటే మన పని ద్వారా ఇంకొకరు కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు, వారి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నప్పుడు, మన పని దేవునికి మహిమకరంగా లేనప్పుడు దానివల్ల ఫలసాయాన్ని మనము ఎలా అనుభవించగలము? కాబట్టి ప్రియులారా, మనం చేసే ప్రతి పని ప్రతిరోజు కూడా ఇది దేవునికి మహిమకరమైనదేనా? ఈ పని నేను చేయడం ద్వారా దేవుడు ఈ పనిని ఆశీర్వదిస్తారా? ఇది నా కుటుంబానికి, ఇతరుల కుటుంబానికి కూడా ఇది ఆశీర్వాదకరంగా ఉంటుందా? అన్నిటికంటే ముఖ్యంగా ఈ లోక పనుల కంటే నన్ను నిత్య జీవానికి చేర్చే ఆ పని, శాశ్వతమైన భోజనానికి చేకూర్చే పనిని తప్పకుండా మనం చేయాలి ప్రియులారా. మన వ్యక్తిగత జీవితం, శారీరక జీవితం, మట్టి నుంచి వచ్చిన జీవితం ఒక రోజులో మట్టిలో కలిసిపోతుంది. కానీ శాశ్వతమైన ఆత్మకు మనము ప్రతిరోజు సమయాన్ని కేటాయించి వాక్యాన్ని చదివి దివ్య బలి పూజలో పాల్గొని ప్రభు కృపలో మన ఆత్మను వాక్యం ద్వారా బలపరచుకోవడం ద్వారా శాశ్వతమైన భోజనాన్ని మనం భుజించడం ద్వారా మన జీవితాలు ఎంతోమందికి మార్గదర్శకంగా అవుతాయి. అటువంటి కృపను మనందరికీ అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, మా జీవితంలో మాకు ఇచ్చిన తలాంతులను బట్టి స్తోత్రం, మాకు ఇచ్చిన నేర్పర్తనాన్ని బట్టి స్తోత్రం. అయా, మా యొక్క దృష్టిని ఈ తలాంతుల మీద, నేర్పర్తన మీద మాత్రమే ఉంచకుండా ప్రభా, నాయన దురాశకు మేము లోను కాకుండా మాకు మీరు ఇచ్చినది అంతా కూడా అయ్యా మీరిచ్చిన దానము అని గుర్తుపెట్టుకుని ప్రభా, నాయన మా చుట్టూ ఎంతమంది అవసరంలో ఉన్నారో వాళ్ళని గుర్తించడానికి మా కృపను అనుగ్రహించండి. అయ్యా, ఈ లోకంలో మేము జీవించిన తర్వాత ఈ లోకాన్ని మేము వదలాలని, ఇది శాశ్వతం కాదని ప్రతిరోజు మేము గుర్తించుకొని నిత్య జీవాన్ని చేర్చే నాయన ఆ శాశ్వత భోజనానికై మా ప్రతిరోజు మేము సమయాన్ని కేటాయించడానికి, అందుగాను మమ్మల్ని సిద్ధపరచుకోవడానికి నాయన మాకు మంచి క్రమశిక్షణను అనుగ్రహించండి ప్రభా. 1 కొరింథీ 9:27 అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, అందరికీ బోధించిన తర్వాత నేను భ్రష్టుడను కాకుండా ఉండడానికి నా శరీరాన్ని నేను నలగకొట్టుకుంటున్నాను అన్నాడు ప్రభా. అశాశ్వతమైన భోజనానికి అయా మేము నాయన దాని కొరకే మా జీవితాన్ని వెచ్చించకుండా ప్రభా, నిత్య జీవాన్ని ప్రసాదించే ప్రతి రకమైన శ్రమలో నాయన మేము ఉండడానికి, నాయన మా ప్రతి క్రియ ద్వారా, ప్రతి పని ద్వారా మీ నామము మహిమపరచబడినట్లుగా కృపను అనుగ్రహించమని, అటువంటి పనులలోనే మా సమయాన్ని మేము వెచ్చించడానికి మాకు కావలసిన కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, యేసు ప్రభు చేసిన ఆశ్చర్యలు, అద్భుతాలు చూసి ఎంతోమంది ప్రభువుని అనుసరించారు. కానీ ప్రభు వారితో అంటున్నారు, నేనే జీవాహారం, నన్ను భుజించిననే తప్ప ఎవ్వరు కూడా తండ్రి దగ్గరికి రాలేరన్నారు. ప్రతిరోజు మనం చేసే ప్రతి పని కూడా మనల్ని తండ్రి వైపుకు నడిపిస్తుందా అని ప్రతిరోజు గమనించుకుందాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.